హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే మ్యాథ్స్ ట్యూటోరియల్. ఈరోజు మనము ప్రీవియస్ స్టేట్ పేపర్ 1లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. సో ఇందులో మొదటి క్వశ్చన్ ఏముందంటే, క్రింది వాటిలో అంతము కాని ఆవర్తనమయ్యే దశాంశము ఏది అని అడిగాడు. సో క్రింది వాటిలో అంతము కాని ఆవర్తనమయ్యే దశాంశం ఏది అన్నాడు. మనకి ఇచ్చిన ఆప్షన్లు ఏముందంటే 5/8, 3/7, 14/35, 13/16 అన్నాడు. ఇవి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లు అనమాట. అయితే ఏదైనా ఒక భిన్నమైనటువంటిది అంతం అవుతుందో అంతం కాదా, అంతం కాకుండా ఆవర్తనం అవుతుందని తెలుసుకోవాలంటే మనము ముందుగా ఏం చేస్తాం, మనము ఆ లవము హారాలకు ఉన్నటువంటి కారణాంకాలు కడతాం. మనము ఆ లవహారాలలో ఉన్నటువంటి కారణాంకాలు కొన్ని మనకు క్యాన్సిల్ అయిపోతే మిగిలినటువంటి కారణాంకాలలో కేవలము 2 కానీ 5 కానీ మాత్రమే ఉంటే అవి అంతము అయ్యేటువంటి దశాంశ భిన్నాలు. అలా కాకుండా 2, 5 కాకుండా వేరే కారణాంకాలు ఉంటే అది అంతము కాని ఆవర్తనమే దశాంశ భిన్నం అనమాట. 2, 5తో పాటు వేరే కారణాంకాలు ఉన్నా అది కూడా అంతము కాని ఆవర్తనమే దశాంశ భిన్నం అనమాట. మనం మొదటిగా చూస్తే 5/8 ఉంది ఇక్కడ. ఇక్కడ 5 అంటే ప్రధాన సంఖ్య కాబట్టి వాటికి వచ్చే కారణాంకాలు ఏముండవు కాబట్టి 5 రాస్తాము. మరి 8కి వచ్చే కారణాంకాలు ఏముంటాయి? 2 × 2 × 2 అనమాట. వీటి ప్రధాన కారణాంకాలు అర్థంగా రాస్తాం మనము. హారానికి వచ్చేటువంటి కారణాంకాలు కేవలము 2, 2, 2 మాత్రమే కాబట్టి ఇది అంతమయ్యేటువంటి దశాంశ భిన్నం అనమాట. అంతమయ్యే దశాంశ భిన్నం అనమాట. సెకండ్ ఏముంది చెప్పండి. ఇక్కడ సెకండ్ ఏముందంటే, ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏముందంటే 3/7 ఉంది. 3/7, 3 ప్రధాన సంఖ్య, 7 కూడా ప్రధాన సంఖ్య. ఇక్కడ హారంలో కేవలము 7 మాత్రమే ఉంది ఇక్కడ. పైన 3 కింద 7 మాత్రమే ఉంది ఇక్కడ. అంటే 2, 5 కాకుండా 7 ఉంది ఇక్కడ. కాబట్టి ఇది అంతము కాని ఆవర్తన దశాంశ భిన్నం అనమాట. అంతము కాని ఆవర్తన దశాంశము. ఇదే మనకు ఉన్నటువంటి ఆన్సర్ అనమాట. ఆన్సర్ ఏమంటే 2 ఆన్సర్, యాక్చువల్గా 2 ఆన్సర్. తర్వాత నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏముందంటే 14/35 ఉంది. 14/35. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటున్నాం, మనము లవానికి హారానికి కూడా కారణాంకాలు కట్టాలి మనం. 14, 35. 14 వచ్చే కారణాంకాలు ఏమంటే 2 × 7. 35కి వచ్చేటువంటి కారణాంకాలు ఏమంటే 5 × 7 అనమాట. ఇక్కడ 5 × 7. మీరేమనుకుంటారు, ఇక్కడ హారాన్ని చూసిన తర్వాత కేవలం హారంలో 5తో పాటు వేరే కారణాంకం ఉంది కాబట్టి ఇది కూడా మనకు అంతము కాని ఆవర్తన దశాంశ భిన్నం అనుకుంటారు. కానీ ఇక్కడ మనం ముందు వీటిని మనం క్యాన్సల్ చేసుకుంటే ఇక్కడ 7, ఇక్కడ 7 క్యాన్సల్ చేస్తే మనకి మిగిలినటువంటి విలువ ఏంటంటే 2/5 అనమాట. హారంలో కేవలం ఇక్కడ మనకు 5 మాత్రమే మిగిలింది కాబట్టి ఇది కూడా అంతమయ్యే దశాంశం అనమాట. ఇది కూడా అంతమయ్యే దశాంశము. కాబట్టి మనం లవహారానికి రెండింటికి కూడా కారణాంకాలు కట్టి అందులో ఉమ్మడి విలువని క్యాన్సల్ చేసిన తర్వాత మాత్రమే చివరిగా మిగిలినటువంటి విలువలు మాత్రమే తీసుకొని వాటిని మనము నిర్ధారించాలన్నమాట. చాలామంది చేసే మిస్టేక్ ఇది అనమాట. తర్వాత ఫోర్త్ ఆప్షన్ ఏముందంటే 13/16. 13 ప్రధాన సంఖ్య, వాటికి ఏం కారణాంకాలు ఉండవు. 16కి వచ్చే కారణాంకాలు ఏమంటే 2 × 2 × 2 × 2 అనమాట. హారంలో కేవలం 2 మాత్రమే కారణాంకాలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా అంతమయ్యేటువంటి దశాంశ భిన్నం అనమాట. అంతమయ్యే దశాంశము. కాబట్టి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో మనకు ఆన్సర్ ఏమంటే సెకండ్ ఆన్సర్ అనమాట, 3/7. ఇది అంతము కాని ఆవర్తనమే దశాంశము. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏముందంటే ఇక్కడ 3600, 3600 = 2 ఘాతాంకం x × 3 ఘాతాంకం y × 5 ఘాతాంకం z. 3600 = 2 to the power of x × 3 to the power of y × 5 to the power of z. అయితే xy + yz + zx/x + y + 2z విలువ ఎంత అన్నాడు ఇక్కడ. మొదటగా ఏం చేద్దాం, మనము ఈ 3600 ఏదైతే ఉంటుందో వాటి ముందు మనము ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాద్దాం మనము. తర్వాత కనుక్కుందాం మనం వీటికి విలువలు మనము. 3600 వీటికి వచ్చేటువంటి ప్రధాన కారణాంకాలు ఏమొస్తాయంటే సరిసంఖ్య కాబట్టి ఫస్ట్ 2 ఎక్కని తీసుకుంటే మనము 2 1 2 8 2 1800 2 900 2 400 50. తర్వాత 2 225. తర్వాత 3 ఎక్కని తీసుకుంటే 3 ఏళ్ళ 21. 1/15 కాబట్టి 3 5 15. మళ్ళీ 3 ఎక్కని తీసుకుంటే 3 2 6. తర్వాత 15 అంటే 3 5 15. తర్వాత 5 × 5 అనమాట. మళ్ళీ 5 ఎక్కం 5 ఇక్కడ. 3600కి వచ్చినటువంటి కారణాంకాలు ఏమన్నాయంటే 3600 = 2 × 2 × 2 × 2 కాబట్టి 2 to the power of 4 × 3 × 3 అంటే 3 to the power of 2 × 5 × 5 అంటే 5 to the power of 2 అనమాట. మరి లెక్క ప్రకారం మనకి ఇచ్చినటువంటి విలువ ఏముంది ఇక్కడ 2 to the power of x × 3 to the power of y × 5 to the power of z. కాబట్టి ఇక్కడ వీటిని కంపేర్ చేసుకుంటే మనము x = 4,
తర్వాత సో y ఈజ్ ఈక్వల్ టు 2, తర్వాత z ఈజ్ ఈక్వల్ టు 2కి సమానం అనమాట ఇక్కడ. సో x ఈజ్ ఈక్వల్ 4, y ఈక్వల్ టు z ఈజ్ ఈక్వల్ 2 అనమాట. సో ఇప్పుడు మనకు కావాల్సిన విలువ ఏమంటే xy ప్లస్ yz ప్లస్ zx కాబట్టి xy ప్లస్ yz ప్లస్ zx బై x ప్లస్ y ప్లస్ 2z అనమాట. సో వీటి విలువ కనుక్కోవాలి మనము. సో తర్వాత x ఇంటూ వై, x అంటే x ఇంటూ వై కాబట్టి x ఇంటూ వై 4 రెంట్ల 8 ప్లస్ y ఇంటూ z 2 రెంట్ల 4 ప్లస్ తర్వాత సో z ఇంటూ x 2 ఇంటూ 4 2 నాలుగు 8 బై ఇక్కడ చూడండి x ప్లస్ y ప్లస్ 2z, x అంటే ఎంత 4 కాబట్టి 4 ప్లస్ 2 ప్లస్ 2z అంటే 4 వస్తుంది ఇక్కడ. సో 2z అంటే 2 ఇంటూ 2 4 వస్తుంది, 4 ప్లస్ 2 అంటే 10 అనమాట ఇక్కడ. సో తర్వాత సో దిస్ ఈజ్ ఈక్వల్ 8 ప్లస్ 8 16, 16 ప్లస్ 4 20, 20 బై సో 10 క్యాన్సిల్ చేస్తే 2 ఎక్కం 2 రెంట్ల. సో 2 వచ్చిన ఆన్సరు. సో మనకు వచ్చినట్టు ఆన్సర్ 2 కాబట్టి సో xy ప్లస్ yz ప్లస్ zx బై x ప్లస్ y ప్లస్ 2z వాల్యూ 2 కాబట్టి సో మనకు ఆప్షన్ ఏముంది ఇక్కడ 3 ఆప్షన్ అనమాట. 3లో 2 ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో తర్వాత మూడో క్వశ్చన్ చూడండి. 5 సంవత్సరాల క్రితము అనిత మరియు సునీత వయస్సుల మొత్తము 42 సంవత్సరాలు. సునీత కంటే అనిత 4 సంవత్సరాలు పెద్దది. అయితే అనిత మరియు సునీతల ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత అన్నాడు. చూడండి ఇక్కడ 5 years బ్యాక్ అనమాట. ఇది 5 సంవత్సరాల క్రితము అనిత మరియు సునీత వయస్సుల మొత్తం ఎంత 42 సంవత్సరాలంట. అయితే సునీత కంటే అనిత 4 సంవత్సరాలు పెద్దదంట. అయితే అనిత మరియు సునీతల ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత అన్నాడు ఇక్కడ మనకి. అయితే మనకు 5 సంవత్సరాల క్రితం వారి వయసులో మొత్తం ఇవ్వడం జరిగింది కాబట్టి దాని ప్రకారం చేద్దాం మనము. ఇప్పుడు ఆప్షన్లు ఏమంటే మనకు సో ఫస్ట్ ఆప్షన్ 6:5, సెకండ్ ఆప్షన్ 8:7, థర్డ్ ఆప్షన్ 4:3, ఫోర్త్ ఆప్షన్ 7:6 ఇచ్చిండు. దీంట్లో లేదన్నాడు ఇక్కడ ఆన్సర్. సో మొదటగా మనము ఇక్కడ వచ్చిన కండిషన్ ఏముందంటే సునీత కంటే అనిత 4 సంవత్సరాలు పెద్దదన్నమాట. కాబట్టి ఏమనుకుంటాం మనము సునీత వయస్సు సో ఎక్స్ అనుకుంటే ఎక్స్ అయితే అనిత వయసు ఎంత ఇవ్వబడినప్పుడు అనిత వయస్సు ఎక్స్ ప్లస్ 4 అవుతుంది అనమాట. ఎందుకు చెప్పండి, సునీత కంటే అనిత 4 సంవత్సరాలు పెద్దది కాబట్టి సునీత వయసు ఎక్స్ అనుకుంటే అనిత వయసు ఏంటంటే ఎక్స్ ప్లస్ 4 అవుతుంది అనమాట. అయితే 5 ఏళ్ల కింద వారికి వయసులో మొత్తం ఎంత 42 years అనమాట. 5 సంవత్సరాల క్రితం వారి వయసులో మొత్తము 42 కాబట్టి ఏం చేస్తాం మనము సునీత వయసు ఎక్స్ ప్లస్ అనిత వయసు ఎంత ఎక్స్ ప్లస్ 4 అనమాట. ఇది సో ఈజ్ ఈక్వల్ ఎంత సమానం, ఇది 42కి సమానం అనమాట. ఇది సో దీని నుంచి ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత 2x, ఈ 4 అవతల పోతే ఏమవుతుంది మైనస్ కాబట్టి 42 మైనస్ 4 అనమాట. సో 2x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 38 వస్తుంది. దట్ ఇంప్లాయిస్ సో ఎక్స్ ఎంత అంటే 38/2 అనమాట. సో 2 ఎక్కం 2 19. సో మనకు వచ్చినటువంటి ఎక్స్ విలువ ఎంత అంటే 19 అనమాట. మరి ఎక్స్ అంటే ఏమనుకున్నాం మనం, ఎక్స్ అంటే సునీత వయసు అనమాట. సో సునీత వయసు ఎంత అంటే సునీత వయస్సు ఈజ్ ఈక్వల్ టు 19 సంవత్సరాలు. అప్పుడు అనిత వయసు ఎంత ఉంటుంది చెప్పండి, అనిత 19 ప్లస్ 4 అనమాట. 4 ఏళ్ళు పెద్దది కాబట్టి 19 ప్లస్ 4 అనమాట. మొత్తం ఎంత అంటే ఇప్పుడు 23 సంవత్సరాలు ఉంటుంది అనమాట. అయితే ప్రస్తుతము అనిత వయస్సు, ప్రస్తుతం అంటే ఏంది ఇక్కడ మనకి వచ్చినటువంటి వయసు ఏమంటే అది 5 సంవత్సరాల క్రితం వయసు అనమాట. అది 5 సంవత్సరాల క్రితం వయసు అనమాట. ఎందుకంటే వారి వయసులో మొత్తం అప్పుడు ఎంత ఉంది 42 ఉంది కాబట్టి సో 5 సంవత్సరాల క్రితం వారి వయసులో మనకి ఏమొచ్చినాయంటే 19 తర్వాత 23 అనమాట. ప్రస్తుతం ఎంత వయసు ఎంత చెప్పండి ఇప్పుడు. సో అప్పుడు 23 ప్లస్ ఏం చేయాలి మనం 5 ఏళ్ళు కలపాలి దీనికి మనం 23 ప్లస్ 5 మొత్తం ఎంత 28 అవుతుంది అనమాట. అదేవిధంగా ప్రస్తుతము సునీత వయసు సో 5 years బ్యాక్ ఎంత 19 ఉంది, 19 ప్లస్ 5 ఎంత అంటే ఇప్పుడు 24 అనమాట. అయితే మనకేమడిగింది ఇక్కడ సో అనిత మరియు సునీతల వయసుల ప్రస్తుత వయసు నిష్పత్తి ఎంత అన్నాడు. కాబట్టి ఫస్ట్ ఏం తీసుకోవాలి మనం, అంతే తీసుకోవాలి ఫస్ట్ మనం. సో ప్రస్తుతము అనిత వయసు ఈజ్ టు సునీత వయసు అనమాట. అనిత వయసు ఎంత చెప్పండి ఇక్కడ 28 ఉంది. సో 28 ఈస్ట్ ఎంత చెప్పండి సునీత 24 కాబట్టి 24 అనమాట. సో ఈ రెండు మనకి 4 అంకెలు అవుతాయి కాబట్టి సో 4 6 24, 4 7 28. సో 7:6 అనమాట. అంటే ప్రస్తుతము అనిత సునీత వయసుల నిష్పత్తి ఎంత అంటే 7:6 అనమాట. సో ఇచ్చినటువంటి దాంట్లో మనకి ఆప్షన్ ఏమంటే ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ 7:6. సో తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఏముందంటే సో 5/1/4 5/1/4 లేదా 5 అంటే మామూలుగా అయితే మనము 5/1/4 డజన్ల యాపిల్ పండ్ల ధర రూపాయలు 1386. అయితే సో 9 పండ్ల ధర ఎంత అన్నాడు. ఇచ్చినటువంటి ఆప్షన్ ఏముందంటే 198, 225, 156, 204 అనమాట. చూడండి సింపుల్గా మనము
మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ అక్కడ మనకి ఇచ్చినటువంటి దత్తాంశం ఏముందంటే సో 5.1/4 లేదా 5 డజన్ల సో యాపిల్ పండ్ల ధర ఎంత అయిపోయింది ఇక్కడ సో 1386 రూపాయలు అనమాట. సో అయితే మనకి ఎన్ని కావాలి 9 పండ్లు కావాలి కాబట్టి అయితే మనం మామూలుగా సో నోటి లెక్క ప్రకారం వేస్తే మనము దీని ఏం రాసుకోవచ్చు మనం 5 అంటాం మనం. 1 డజన్ అంటే ఎంత అయిపోయింది 1 డజన్ అంటే 12 పండ్లు కాబట్టి 5 డజన్ అంటే ఇక్కడ సో 12 × 5 12 ఎంత అయిపోయింది 60 అనమాట. సో 60 తర్వాత ఇక్కడ 1/4 అంటే ఎంత పావు అనమాట. పావు డజన్ అంటే ఎంత అయిపోయింది ఇక్కడ 3 పండ్లు అనమాట. సో 5 అంటే మొత్తం పండ్ల సంఖ్య ఎంత అయిపోయింది ఇక్కడ సో 60 + 3 అంటే మొత్తం 63 పండ్లు అనమాట. సో ఇంకోసారి చూడండి ఇక్కడ 1 డజన్ అంటే 12 పండ్లు, తర్వాత 5 డజన్ అంటే ఇక్కడ 12 × 5 12 డజన్ ఎంత అయిపోయింది ఇక్కడ 60 పండ్లు వస్తాయి 5 డజన్ అంటే. ప్లస్ 1/4 అంటే ఎంత ఇక్కడ 1/4 అంటే 25 వంతు అంటే పావు భాగం అనమాట. మరి డజన్లో పావు భాగం అంటే ఎంత అయిపోయింది 12లో పావు భాగం అంటే 3 వస్తాయి కాబట్టి 3 అనమాట. సో 60 + 3 ఎంత 63 అనమాట. సో 63 పండ్ల ధర ఎంత అయిపోయింది ఇక్కడ రూపాయలు సో 1386 రూపాయలు అనమాట. మనకు కావాల్సిన పండ్లు చెప్పండి సో 9 పండ్లు కావాలి కాబట్టి 9 తీసుకుందాం మనం. సో 9 పండ్ల ధర ఎక్స్ అనుకుందాం మనం. సో 63 పండ్ల ధర ఎంత అయిపోయింది ఇక్కడ సో 1386 రూపాయలు అనమాట. అయితే 9 పండ్ల ధర ఎక్స్ అనుకున్నాం అనమాట. మనం వీటిని ఏం చేస్తే మనము అడ్డగుణాకారం చేస్తే సో ఎక్స్ పైకి వస్తుంది ఇక్కడ x = 9 × 1386. సో 1386 × 9 ఈ 63 భాగిస్తుంది అనమాట ఇక్కడ బై 63 అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ x × 63 వస్తుంది ఇక్కడ యాక్చువల్గా 63 అవుతుంది భాగిస్తుంది కాబట్టి x = 9 × 1386/63 అనమాట. క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ సో 9 ఎకం సో 9 ఏళ్ళ మొత్తం ఎంత అప్పుడు 1386/7 అనమాట. క్యాన్సిల్ చేస్తే 7 ఎకం సో 7 ఎకం 7 ఎంత ఉంటుంది ఇక్కడ 6 ఉంటుంది ఇక్కడ 68. సో 7 × 9 = 63 మళ్ళీ 5 ఉంటుంది 5 పక్కన 6 వస్తే 56. సో 7 × 56 అనమాట. సో ఎక్స్ అంటే ఎంత అయిపోయింది ఇక్కడ 198. మరి ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ సో 9 పండ్ల ధర 198 రూపాయలు అనమాట. సో ఆప్షన్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ 198. నెక్స్ట్ 5వ క్వశ్చన్ చూడండి ముందంటే ఇక్కడ సో 0.2 హోల్ స్క్వేర్ ప్లస్ 0.3 హోల్ స్క్వేర్ ప్లస్ 0.4 హోల్ స్క్వేర్ బై 0.5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అన్నాడు ఇక్కడ. ఇప్పుడు ఆప్షన్ ఏముందంటే ఫస్ట్ ఆప్షన్ 1.60, సెకండ్ ఆప్షన్ 1.24, థర్డ్ ఆప్షన్ 1.16, ఫోర్త్ ఆప్షన్ 1.08 అనమాట. సో వీటి సూక్ష్మీకరణ చేద్దాం మనము. సో 0.2 to the power of 2 ప్లస్ 0.3 to the power of 2 ప్లస్ 0.4 to the power of 4 బై సో 0.5 హోల్ టు ది పవర్ ఆఫ్ 2. ఇక్కడ మనకు తెలుసు అనేది దశాంశ భిన్నం. దీన్ని ఏం చేస్తాం మనం అకర్ణ భిన్నంగా మారుస్తాం అనమాట. దీన్ని ఏం రాసుకుంటాం మనం పాయింట్ తర్వాత మనకు ఒకే అంకె ఉంది కాబట్టి ఏం చేస్తాం మనం ఒక 0 తీసుకుంటాం, హారంలో 10 తీసుకుంటాం అనమాట మనం. సో 2/10 స్క్వేర్ దీని ఏం రాస్తాం మనము 3/10 స్క్వేర్ ప్లస్ 4/10 స్క్వేర్ అని రాస్తాం అనమాట బై ఇక్కడ ఏముంది ఇక్కడ సో దీన్ని కూడా మనం 5/10 స్క్వేర్ అని రాస్తాం అనమాట మనం. అయితే చూడండి ఇక్కడ పైన ఉన్నటువంటి 3 పదాలలో సో హారం 10 ఉంది కాబట్టి ఏం చేస్తాం మనము సో అన్ని పదాలకి వెళ్ళి 1/10ని కామన్ తీస్తాం మనం. 1/10 స్క్వేర్ని కామన్ తీస్తాం అనమాట. 1/10 స్క్వేర్ కామన్ చేస్తే అప్పుడు లోపల ఏమిటో చెప్పండి ఇక్కడ సో 2 స్క్వేర్ ఉంటుంది ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అనమాట బై ఇక్కడ కూడా దీని 5/10 ఉంది ఇక్కడ కూడా 1/10 కామన్ తీసి 1/10 స్క్వేర్ సపరేట్గా రాసేసి 5 స్క్వేర్ కూడా ఇక్కడ రాసుకుంటాం అనమాట మనం. 5 స్క్వేర్ రాసుకోవచ్చు. తర్వాత చూడండి ఇక్కడ 1/10 స్క్వేర్ 1/10 స్క్వేర్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి ఇక్కడ. సో తర్వాత 2 స్క్వేర్ అంటే ఎంత చెప్పండి 4 ప్లస్ 9 3 స్క్వేర్ అంటే 9 4 స్క్వేర్ అంటే 16 బై ఎంత చెప్పండి ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25 అనమాట. సో ఈ మొత్తం కలిపితే మనకు వచ్చే విలువ ఎంత చెప్పండి సో 25 + 4 29 వస్తుంది ఇక్కడ 29 సో 25 అనమాట. వీటిని క్యాన్సిల్ చేస్తే 25 ఎక్కం 25 25 ఎక్కం 25 ఇక్కడ సో 4 ఉంటుంది పాయింట్ పెడితే 1.2 సో 4 ఉంటుంది కాబట్టి 25 ఎక్కం 25 ఎక్కం 24 ఉంటుంది 4 పక్కల పాయింట్ పెడితే 40 అవుతుంది. సో మళ్ళీ 25 ఎక్కం మళ్ళీ 25 మీకు ఎంత 15 ఉంటుంది ఇక్కడ 15 పక్కల 0 వస్తుంది కాబట్టి 150 అవుతుంది 25 6ల సో అప్పుడు ఎంతంటే 1.16 అనమాట. సో మనకు వచ్చేటువంటి విలువ యొక్క ఆప్షన్ ఎంతంటే 1.16 కాబట్టి అదేంటంటే సో థర్డ్ ఆప్షన్ అనమాట. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో 6th క్వశ్చన్ ఏమంటే క్రింది వాటిలో ఏది సరైనదని ఇక్కడ 5/6 + 1 = 1 అంట. ఇది సరైనది కాదు ఎందుకంటే సో 1 ఉంది ఆల్రెడీ ఇక్కడ 1 ఇక్కడ కలిపినాడు కాబట్టి మనకి వచ్చే ఆన్సర్ కూడా 1 కంటే పెద్దగా ఉండాలి. కానీ సో ఇక్కడ 1 ఇచ్చింది కాబట్టి ఇది మనకు సరైన ఆప్షన్ కాదనమాట, రాంగ్ ఇక్కడ. సో అదేవిధంగా ఇక్కడ ఏమి ఇచ్చినట్టు ఇక్కడ మనకి ఇక్కడ మిశ్రమ భిన్నం ఉంది ఇక్కడ. సో దీన్ని మనం అకర్ణీయ భిన్నంగా మారుస్తే ఏమొస్తుంది 6 × 4 = 24 24 + 5
24 ప్లస్ 25 29 అనమాట. 29/6 వస్తుంది ఇక్కడ. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్ ఇక్కడ. తర్వాత ఇక్కడ ఏముంది, ఇక్కడ 3 - 1/2 అనమాట. 1 పూర్ణాంకం 1/2 అనమాట ఇక్కడ. సో దీని అర్థమైంది ఇక్కడ 3 నుంచి ఏం చేయాలి మనం, 1.5ని తీసేయాలి మనం. సో 3కి వెళ్ళి 1.5 పోతే ఎంత వస్తుంది చెప్పండి, 1.5 వస్తుంది. కానీ మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ, సో ఇక్కడ మనకి ఇక్కడ క్రమబినం ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి. సో దీనికంటే పెద్దగా ఉండాలి, యాక్చువల్ 3/2 వస్తుంది అనమాట. ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఏమని చెప్పండి, 2 ఉంది. సో 2 ప్లస్ 3/4 దేనికి సమానం చెప్పండి, అది 0.75కి సమానం అనమాట. సో 2 + 0.75 = 2.75. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్.